కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు ధిక్కరణ. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారం కోర్టు ధిక్కరణ 2 రకాలు. అందులో మొదటిది సివిల్ కంటెంప్ట్, రెండోది క్రిమినల్ కంటెంప్ట్. ఏదైనా ఒక కోర్టు జడ్జిమెంట్ ఆదేశం ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణిస్తారు. కోర్టు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటలను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం ఇలాంటివన్నీ దీని కిందకే వస్తాయి. అయితే రెండోది క్రిమినల్ కంటెంప్ట్. దీంట్లో 3 రకాలు ఉంటాయి. నిబంధనలు ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం, సైన్ రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఆ నిబంధనలు ఏంటి అంటే, ఒకవేళ ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలాగా చేయడం, దూషించడం, దూషణలకు పాల్పడడం, కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం, పక్షపాత ధోరణి చూపించడం, లేదా వాళ్ళ పనుల ద్వారా న్యాయస్థాన పరిపాలన ఆ ప్రక్రియకు అడ్డు తగలలాగా బిహేవ్ చేయడం. ఈ ఏడాది ప్రారంభంలో ఒక న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కరణపై చర్చిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ప్రకారం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని కోర్టులో తీర్పు పేర్కొంది. కాబట్టి న్యాయ వ్యవస్థ పనితీరుపై న్యాయమైన విమర్శలు చేయడానికి పౌరుడు అనుమతించబడతాడు. కానీ మాట్లాడే హక్కు కొన్ని సాహేతుకమైన పరిమితులను కలిగి ఉండాలి. ఆ పరిమితులను సరిగ్గా సమతుల్యం చేయడానికే ప్రయత్నించాలి. ఒక పౌరుడు పరిమితులను అధిగమించి న్యాయమూర్తులను కానీ, అడ్వకేట్స్ని కానీ, న్యాయ వ్యవస్థ నిర్వహణపై, సంస్థలపై కానీ అపకీర్తి కలిగించే విధంగా ప్రకటనలు చేస్తే అటువంటి చర్యలను కోర్టు ధిక్కరంగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది.